విజయవాడ ప్రజలందరూ కూడా ఎగ్జిబిషన్ అన్నా లేదా ఎంటర్టైన్మెంట్ అన్నా కూడా పడి చచ్చిపోతారు. అందులో భాగంగానే విజయవాడ విద్యాధరపురం సితారాకి ఆపోజిట్లో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ అని చెప్తే సరిపోదు, దీంట్లో ఎగ్జిబిషన్లో అడుగు పెట్టడమే ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితి ఎగ్జిబిషన్లో ఉంటుంది. సో ప్రస్తుతం దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ప్రస్తుతం నా వెనకాల మీరు చూస్తున్న పోస్టర్ చూడండి. సో ఇదంతా కూడా సాహసుడు సాగర్ కన్య సినిమాలో జలకన్యని చూసినట్టుంది కదా. బేసిక్గా ఇదంతా కూడా సినిమా క్రియేటివిటీని బేస్ చేసుకుని ఉంటుంది. కానీ ఎగ్జిబిషన్లో స్పెషాలిటీ ఏంటంటే సాగర్ కన్య స్పెషల్ అట్రాక్షన్గా ఎగ్జిబిషన్లో ఉండబోతుంది. జస్ట్ ఒక టాయ్ లాగా ఉండడం కాదు, లోపల అతి పెద్ద ఎక్వేరియం ప్రస్తుతం అయితే లోపల ఉంది. సేమ్ జలకన్యలందరూ కూడా లోపల సేమ్ మనకి సాహసుడు సాగర్ కన్య సినిమాలో ఏ విధంగా అయితే జలకన్య ఉంటుందో అదే విధంగా జలకన్య ఆ ఎక్వేరియంలో తిరుగుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా ఏ విధంగా కనబడుతుందో మనం చూస్తున్నారు కదా. ఒక పక్కనేమో ఈ సాగర్ కన్యను చూపిస్తున్నారు, మరోవైపు అక్కడ మనం చూడచ్చు ఈ మొత్తం హిమాలయాలు మొత్తం ఒక బ్యాక్డ్రాప్లో పెట్టారు కదా. సేమ్ అలాగే మొత్తం కూడా ఒక ఐస్ ల్యాండ్ అయితే లోపల ఎగ్జిబిషన్లో పెట్టారు. లోపలికి రావడమే ఫుల్ చిల్డ్గా ఉంటుంది. సో ఈ రెండు థీమ్సే కాదు, లోపల ఉన్న అమ్యూజ్మెంట్ అయితే బిలీవబుల్. రెండింటిని చూద్దాం రండి. ఎగ్జిబిషన్ ఎంట్రీ అంటేనే ఒక స్పెషల్ అట్రాక్షన్, ఒక థీమ్ ఉంటుంది కదా మనం అనుకున్నాం. సో ఇప్పుడు ఆ థీమ్ ఎలా ఉండబోతుంది అనేది ఈ ఎగ్జిబిషన్కి మొత్తానికి ఒక హైలైట్ అనుకోవచ్చు. కాశ్మీర్ అందాలను తీసుకొచ్చేసారు విజయవాడకి. ఒక సెట్ బ్యాక్గ్రౌండ్ సెట్ చూడచ్చు, పూర్తిగా కాశ్మీర్ అందాలనే విజయవాడ తీసుకొచ్చేసినట్టుగా ఉంది. ఇవంతా కూడా హిమాలయ పర్వతాలని తీసుకొచ్చేసినట్టు ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక గుహలాగా పెట్టారు. గుహలోంచి రాగానే లోపల వెల్కమ్ కాశ్మీర్ జలకన్య ఎక్స్పో అనే బోర్డుతో స్వాగతం పలుకుతుంది. వాస్తవంగా చూస్తుంటే ఫుల్ శీతాకాలంలో మన విజయవాడలో తెలుసుగా మన మినిమం 38 అట్లా ఉంటుంది టెంపరేచర్, బట్ అంత ఎండ ఉంటుంది శీతాకాలంలో. బట్ ఇక్కడ చూడొచ్చు పూర్తిగా కాశ్మీర్లో అడుగు పెడితే బేసిక్గా కాశ్మీర్ అంటే మనం వెళ్ళి ఉండం, బట్ మనం ఫీల్ అవుతాం కదా ఆ మంచుకొండలో ఎలా ఉంటుందని మనం ఫీల్ అవుతాం కదా. సేమ్ ఫీలింగ్ లోపలికి రాగానే మనం ఇళ్లల్లో పెట్టుకునే AC 18లో పెట్టుకుంటే ఎంత కూలింగ్ టెంపరేచర్ ఉంటుందో అంత టెంపరేచర్ చాలా చల్లగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మనం చూడొచ్చు ఎంట్రీ. నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఈ కూలింగ్ ఎక్కడి నుంచి వస్తుందా అనుకున్నాను, బట్ ఈ విధంగా కూలింగ్ సెటప్ చేశారు. చాలా కూలింగ్ అయితే ఎక్కడి నుంచో వస్తుంది మొత్తం అంతా. ఎందుకంటే ఇంత క్లోజ్డ్ సర్కిల్లో అయితే ఒక్కపోతుంది, బట్ ఇంత హెవీ వింటర్లా ఉంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ ఏసీస్ ఇక్కడ పెట్టారు. సో ఇక మొత్తం లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. బేసిక్గా మీరు ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యాక ఖచ్చితంగా మీరు ఈ విజయవాడలో ఉన్నామా అన్న సంగతి ఖచ్చితంగా మర్చిపోతారు, డ్యామ్ షూర్. ఎందుకంటే ఇక్కడ ఉన్న సెట్టింగ్ ముందు లోపల అయితే నాకు ఫుల్ చలిగా ఉన్నా కూడా ఈ సెట్టింగ్ చూస్తుంటే హిమాలయాల సెట్టింగ్ చూస్తుంటే మాత్రం అసలు నిజంగా మనం విజయవాడలో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. రీజన్ ఏంటంటే ఇక్కడ పెట్టిన కూలింగ్ సెటప్ మాత్రమే కాదు, ఇక్కడ చూడొచ్చు వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో సెట్ చేసిన ప్రతి సెట్టింగ్ కూడా నిజంగా కాశ్మీర్ అందాలని తీసుకొచ్చిన విధంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. ఒక ఇల్లు, ఇంటి పైన మంచు కొరవడం లాంటివి ఒక సెటప్ పెట్టారు. దీంతోపాటు మన కాశ్మీర్ అంటే తెలుసు కదా, కాశ్మీర్ అంటే యాపిల్. సో ఒక యాపిల్ చెట్టుని యాపిల్ సెటప్నే పెట్టారు ఇక్కడ. మరోవైపు జలపాతాలు, హిమాలయ పర్వతాల నుంచి జారువారే జలపాతాల రేంజ్లో ఒక భారీ సెటప్ పెట్టడం. సో ఇట్లాగా మనం ఈ సెట్టింగ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళడం. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే నిజంగా కాశ్మీర్లోకి అడుగు పెట్టామా, హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్నామా అనే ఫీలింగ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక హౌసెస్ మనకి చూడొచ్చు, ప్రతి హౌస్ని కూడా బేసిక్గా మనం ఉండే ఈ హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి ఏరియాస్లో హౌసెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఇలాగే ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా మోస్ట్ ఈ టైపు టేక్తో తయారు చేసిన హౌసెస్ అనేవి ఎక్కువ కడుతూ ఉంటారు. బట్ సేమ్ సెట్టింగ్ అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా అంటే మనం వచ్చామా హిమాలయ సెట్టింగ్ అన్నారు, సెట్టింగ్ చూసామా వెళ్ళిపోయామా కాదు, ఫీల్ ఖచ్చితంగా ప్రతి ఇక్కడ ఎగ్జిబిషన్ చూసే ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యే విధంగానే ఏర్పాటు చేస్తేనే ప్రజలు సాటిస్ఫై అవుతారు అనేది ఈ నిర్వాహకులు చేసిన ప్లాన్ లాగైతే మనకు అనిపిస్తుంది. సో ఇక్కడ మొత్తం ఈ నడిచే మనం ఆఖరికి మూవ్ అయ్యే రూట్ కూడా పూర్తిగా ఇసుకతో నింపేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం హిమాలయాస్ని ఎంజాయ్ చేసిన తర్వాత మనం లోపలికి ఎంట్రీ అయిపోయాక మాత్రం కళ్ళు తిప్పుకోలేని విజువల్స్ మీరు ఇక్కడ చూస్తారు. మొబైల్ మాత్రం మీరు ఖచ్చితంగా ఇప్పుడు దాకా ఫొటోస్లో బంధించారు కదా, ఇక్కడి నుంచి మీరు ఖచ్చితంగా వీడియోస్ తీసుకుంటారు. రీజన్ ఏంటి అంటే సాహసవీరుడు సాగర్ కన్య సినిమా మనం అనుకున్నాం కదా, సేమ్ దృశ్యాలు ఒక్కసారి చూడండి. జలకన్యలు ఏ విధంగా మనకి
వాళ్ళు ఒక ఎక్వేరియంలో వాళ్ళు ఎలా స్విమ్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. వచ్చిన ప్రేక్షకులందరూ కూడా ఫుల్గా వాళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఇంతసేపు నీళ్ళలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. వీళ్ళు ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం 5 దగ్గర నుంచి రాత్రి 10 వరకు నాన్ స్టాప్గా వీళ్ళు నీళ్ళలోనే ఉంటారు. ఎవ్రీ డే వీళ్ళు ఇదే విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకసారి మనం చూడొచ్చు, పూర్తిగా మొబైల్స్లో బందీ చేస్తూ ఉంటారంటే చెప్పాను కదా, ఎవ్వరు కూడా ఖాళీగా నించోరు. ఖచ్చితంగా వీళ్ళని మొబైల్లో బందీ చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటే సాధారణంగా మనం నీళ్ళలో 2 నిమిషాలు 3 నిమిషాల నుంచి ఉండడం అనేది అతి కష్టం. స్విమ్ చేసే వాళ్ళన్నా కూడా మోస్ట్లీ ఉంటే ఒక 4 నిమిషాల వరకు అయితే అంత తీసుకోకుండా ఉండగలరు. బట్ వీళ్ళు మాత్రం స్టార్టింగ్ నుంచి అంటే ఎగ్జిబిషన్ సాయంత్రం 5 స్టార్ట్ అయితే రాత్రి 10 వరకు కూడా వీళ్ళు ఈ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. జస్ట్ స్విమ్ చేయడం మాత్రమే కాదు, వచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారో కూడా చూడొచ్చు. ఒకవైపు కాశ్మీర్ అందాలు, మరోవైపు జలకన్య చూసిన తర్వాత మనకు లోపలికి రాగానే మనకు కనబడేది పక్షుల అందాలు కనబడుతూ ఉంటాయి. అసలు ఆ విధంగా వర్ణించడానికి మాటలు లేవు. ఎన్ని రకాల పక్షులు ఉన్నాయంటే విజయవాడ ప్రజలకి బేసిక్గా మనకున్న మైనస్ ఏంటంటే మనకు ఒక జూ లేదు, పక్షులకు సంబంధించిన అందాలు చూపించడానికి కనీసం ఒక అమ్యూజ్మెంట్ లాంటిది కూడా ఏమీ లేదు. కేవలం ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు మాత్రమే పక్షులు చూడాలి. ఖచ్చితంగా మీరైతే ఈ పక్షులకైతే మీరు ఫ్లాట్ అయిపోతారు, అంత అద్భుతంగా ఉన్నాయి ఇక్కడున్న పక్షులన్నీ కూడా. బట్ ఇక్కడ మాత్రం ఒక కేర్ఫుల్గా ఉండండి. మీరు లోపలికి రాగానే బయట మీకు పైథాన్ ఒకటి కనబడుతూ ఉంది. నిజంగా అక్కడ మనం చూడొచ్చు, ఆయన దాన్ని పట్టుకుని మూవ్ చేస్తున్నారు. కానీ చాలా భయంగా ఉంది. పిల్లలు అయితే నిజంగా ఖచ్చితంగా భయపడతారు, కానీ ఎంజాయ్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు. సో కొంతమందికి కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ పైథాన్ని చేతికి కూడా ఇస్తారంట. ఫస్ట్ ఎగ్జిబిషన్ అంటే మనం ఏమనుకుంటాం, థీమ్ ఫస్ట్ విషయం. రెండోది ఏంటి, అమ్యూజ్మెంట్లో మనందరికి కావాల్సింది ఏంటంటే జాయింట్ వీల్. సార్ చూడొచ్చు, జాయింట్ వీల్ చాలా పెద్దది. బేసిక్గా కొన్ని ఎగ్జిబిషన్స్లో చిన్న జాయింట్ వీల్స్ పెడతారు, కానీ ఇది చాలా పెద్ద జాయింట్ వీల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఒక జాయింట్ వీలే కాదు, మనకు తెలుసుగా కొలంబస్ జాయింట్ వీల్కి మనంతా ప్రేమికులము. కొలంబస్ కూడా అంతే మనం బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. దీంతోపాటు ఎయిర్ బౌన్సర్ ఒకటి, డ్రాగన్ ట్రైన్ ఒకటి, డబుల్ రేంజర్ ఒకటి, ఇక బ్రేక్ డాన్సర్ అని, ఇట్లా 1 కాదు 2 కాదు, పేర్లు అయితే కొన్ని విచిత్రంగా అనిపిస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కటి కూడా ఫుల్గా ఆడుకోవచ్చు. మనం ఎదురుగా చూస్తున్నాం ఎయిర్ బౌన్సర్, పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇంతకన్నా అద్భుతమైన రైడ్ అయితే ఇంకొకటి ఉండదని చెప్పుకోవాలి. సితారా దగ్గరికి వచ్చి మనం జలకన్య ఎగ్జిబిషన్ అని ఎవరిని అడిగినా ఎదురుగానే కనబడుతుంది. జాయింట్ వీల్ చూసి చెప్పేయచ్చు ఎగ్జిబిషన్ ఉందని. సో విద్యాధరపురం సితారా సెంటర్ దగ్గర ఉన్న ఈ జలకన్య ఎగ్జిబిషన్కి అయితే ఖచ్చితంగా ఒకసారి రండి. మీరు రావడమే కాదు, మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఎగ్జిబిషన్ గురించి ఖచ్చితంగా చెప్తారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్న కాశ్మీర్ అందాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని జలకన్య దగ్గర నుంచి మొదలుపెట్టుకుని పక్షుల అందాల వరకు ప్రతిదీ కూడా మీరు పిక్ తీసుకుంటారు, సెల్ఫీస్ తీసుకుంటారు, వీడియోస్ తీసుకుంటారు. నాకు తెలిసి సగం మెమొరీ అంతా కూడా ఈ ఎగ్జిబిషన్లోనే మీ ఫోన్లో నిండిపోతుంది. అంటే ఖచ్చితంగా అతిశయోక్తి కాదు. ఈ ఎగ్జిబిషన్ అయితే ఎన్నో ఎగ్జిబిషన్స్ విజయవాడలో చూసాం, కానీ ఇటువంటి ఎన్నో రకాల థీమ్స్ ఒక దగ్గర పెట్టి మనకి రిఫ్రెష్మెంటే కాదు, ఎంటర్టైన్మెంటే కాదు, ఫుడే కాదు, రకరకాల అనుభూతులన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లోనే లభిస్తాయి. ఖచ్చితంగా ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎవరు ఉంటే కనుక ఖచ్చితంగా రండి. ఇటువంటి ఎగ్జిబిషన్స్ని ఎంకరేజ్ చేస్తే ఇటువంటి ఇంకా మరిన్ని థీమ్స్ పెట్టడానికి చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ అయితే మీరైతే ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ అవ్వకూడదని అయితే మేము భావిస్తున్నాం. సైన్ ఆఫ్. థ్యాంక్ యూ.